శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, హీరోయిన్ మీనా గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఎవరికి విడాకులైనా సరే వారు నన్నే పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి వార్తల్లో రాసేవారు. చాలా బాధపడేదాన్ని అవి చూసి అని చెప్పేసి. అంటే ఆవిడకి ఒక్కరికే ఇలా ఎదురవుతుందా సమస్య? చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఈ మధ్య జగపతి బాబు తోటి జయము నిశ్చయమరా షోలో మీనా, మహేశ్వరి, ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు. ముగ్గురు తోటి షో చేస్తే ఆ షోలో మీనా తన బాధ, తన అంతరంగాన్ని పాపం వెళ్ళబోసుకుంది. తన గోడు అనాలి. ఇప్పుడు సినిమా వాళ్ళకే కాదు, బయట కూడా భర్త చనిపోయాడు అంటే సింగిల్ ఉమెన్ అంటే చాలు ఈ విధమైనవి స్ప్రెడ్ చేస్తారు. ఇక సినిమా వాళ్ళు అనుకోండి, ఇక మరీ అంతు పొంతు లేదు. అని నేను కూడా గమనించాను మీనా మీద ట్రోలింగ్స్ రావటం. అసలు ఎవరితోనో పెళ్ళి అయిపోయిందని అవన్నీ కూడా వార్తలు వస్తూ ఉండేవి. మళ్ళీ వీళ్ళు వేసింది నమ్మేసేసి కింద ఆ మొగుడిని ఎలా మర్చిపోయింది అప్పుడే, దీనికేం పోయే కాలం, ఇలా అసలు జడ్జిమెంట్లుగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత సినిమా వాళ్ళైనా కావచ్చు, పాత్ర స్కోప్లో వాళ్ళు ఒక్కొక్కసారి కొంచెం ఎక్స్పోజింగ్ చేయొచ్చు, ఒక్కొక్కసారి కఠినంగా చేయొచ్చు, ఒక్కొక్కసారి మంచిగా ఉండొచ్చు. ఇప్పుడు సూర్యకాంతం గారు ఉన్నారు, ఆవిడ రియల్ లైఫ్లో పెద్ద గయ్యాళి పాత్ర. అసలు ఆ పేరు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు తల్లిదండ్రులు పిల్లలకి. అట్లాంటి ఆవిడ రియల్ లైఫ్లో చాలా చాలా మంచిది. అసలు ఆమె ఎంత మంచిదో పొంకాలుగా చెప్పుకుంటారు ఆవిడ గురించి. అలా కానీ అక్కడ సినిమాలో అలా చేసేసరికి ఏం పోయే కాలం, మరీ ఎలాంటి వేషాలు వేస్తున్నారు, ఇట్లా వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. సరే, సినిమాల గురించి మాట్లాడుకుంటే కూడా మనకు పెద్ద అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. వాళ్ళు రియల్గా కూడా అలా ఉంటారు అనుకోవటానికి కూడా లేదు. ఇప్పుడు జయమాలిని గారు ఉన్నారు, ఆవిడ ఎంత అశ్లీలమైన స్టెప్ వేసినా సరే ఆవిడ వచ్చేసేసి సింపుల్గా వాళ్ళకొక షాల్ ఉంటుంది, ఆ షాల్ కప్పుకుని కూర్చునేవాళ్ళంట షూటింగ్ గ్యాప్లో. మళ్ళీ షార్ట్ అనగానే ఆ షాల్ తీసి పక్కన పెట్టి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే నేను మరియా షరపోవను కూడా ఇలాగే చూసా. ఆ టవలు తుడుచుకుని కప్పుకుని కూర్చునేది. మరి చాలా సెక్సీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది. మరి చాలా అందగత్తే నిజంగా కూడా. అంటే మనకి కనిపించేది వేరు, వాళ్ళ అంతరంగం వేరు, వాళ్ళ వ్యక్తిత్వం వేరు. ఇది అర్థం చేసుకోవాలి మనం. సరే, అసలు మనం అర్థం చేసుకోకపోయినా కానీ, అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉన్నా లేకపోయినా కానీ, అసలు మనకి ఒకరి గురించి జడ్జిమెంట్ ఇచ్చే హక్కు లేదు. నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ హక్కు లేదు. మీనా గురించి అయినా అంతే. మీనా అంత బాధపడటం కరెక్ట్. నిజంగా ఆమె మనసులో నుంచి వచ్చింది ఆ బాధ. మనం కూడా ఎంపథైజ్ కావచ్చు ఆవిడ బాధతోటి. ఒకవేళ ఆవిడ ప్లేస్లో మనం ఉంటే మనం ఎంత బాధపడతాం? అరే, మన అమ్మాయి కానీ ఆ ప్లేస్లో ఉంటే ఎంత బాధపడతాం? ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా. అలాగే ఇక పోతే ఈ ఒంటరి మహిళే కాదు, ఏ ఒంటరి మహిళకైనా ఎదుర్కొనే సమస్య ఏంటి అంటే, అసలు నేను కొంతమంది మహిళలతోటి మాట్లాడినప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమైతే చాలా బాధ అనిపించింది. ఏంటి అంటే, యంగ్ విడోస్ ఉంటారు కదా, ఒక 35 ఏళ్ల వయసులో అట్లా విడో అయ్యారనుకోండి. యంగ్ విడోసే పాపం వాళ్ళు. వాళ్ళకి చాలా దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళు, భర్త స్నేహితులు కావచ్చు, అది కూడా కాదు సొంత బావగారులైనా సరే, వాళ్ళ మీద ఏదో ఒక హక్కు ఉంది అని ఫీల్ అవుతారు. పోనీ ఆమె స్నేహితులు కూడా కావచ్చు. ఇప్పుడు ఒకళ్ళకి అందరు ఆడవాళ్ళకి ఆడ స్నేహితులే, మగవాళ్ళకి మగ స్నేహితులే ఉంటారని లేదు కదా. ఆఫీస్ కొలీగ్స్ ఉండొచ్చు, ఇంట్లో ఉండే మహిళలైనా కావచ్చు. ఈ ఒంటరి మహిళ మీద ఈమె ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉంది. ఈమెని ట్రై చేయొచ్చు. ఈమె ఒక అవసరంలో ఉందేమో, భర్త లేని అవసరంలో ఉందేమో, నేను పెద్ద ఆమె జీవితాన్ని ఉద్ధరిస్తున్నాను అనే ఫీలింగ్ తోటి వీళ్ళు వాళ్ళకి
సంకేతాలు పంపుతూ ఉంటారనమాట. ఉమ్, ఉమ్, ఈ సంకేతాలు పంపే ప్రాసెస్లో ఒక్కొక్కసారి మితిమీరి కూడా చేష్టలు చేస్తూ ఉంటారు. అసలు ఇంకా ఏం చేస్తారు అంటే ఆఫీసుల్లో ఎక్కువగా చూస్తాం ఇది. ఆమె నాతో రిలేషన్లో ఉంది, ఆమె నేను హోటల్కి వెళ్ళాము, ఆమె నేను సినిమాకి వెళ్ళాము, ఇట్లా ఒక ఒక ప్రాపగాండా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళ దగ్గర క్రియేట్ చేస్తే వాళ్ళు ఇంకో ఇద్దరికి చెప్తారు, ఆ ఇద్దరు ఇంకో ఇద్దరికి చెప్తారు, ఫైనల్కి ఈవిడ దగ్గరికి వచ్చి చేరుతుంది. చేరినప్పుడు ఇతను నిజానికి కొంచెం స్నేహంగానే మంచిగానే ఉన్నట్లుగా కనిపిస్తాడు. కనిపించినప్పుడు ఈవిడ ఏం చేస్తుంది, నా గురించి ఇలా అనుకుంటున్నారని తెలిసింది నాకు అంటే ఇంక ఈయన ఓదార్పుకి ఈయన భుజం ఇచ్చేస్తాడు ఆవిడకి. అలా రిలేషన్ బిల్డప్ అవుతుంది. కానీ ప్రయత్నాలు మట్టుకు వీళ్ళు చాలా చేస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక సినిమా వాళ్ళ కష్టాలే కాదు, బయట కూడా ఒంటరి మహిళకి ఆమె ఏ కారణం చేతైనా పెళ్లి చేసుకోకపోయినా, పెళ్లి చేసుకున్న విడాకులు ఇచ్చినా, లేదు భర్త చనిపోయినా కానీ ఈ 3 సందర్భాల్లో ఆవిడ ఒంటరి మహిళగా ఉంటే వీళ్ళకి ఏంటో ఒక హక్కు ఉన్నట్లుగా, ఏదో మాట ఒకటి ఉంటుంది సినిమాలో, మహాజనానికి మరదల పిల్ల అన్నట్లు ఫీల్ అయిపోతారు వీళ్ళు. అది చాలా బాధాకరమైన విషయం. ఆ పొజిషన్లో ఉంటే అలాగే ఇలా భార్యాభర్తలు ఇబ్బందులు అంటే ఏమన్నా వివాదాలు ఉన్న భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అనుకోండి, ఆ పోలీసు వాడికి అన్నేస్తాడు, సెడ్యూస్ చేసేస్తాడు, నీ కేసు త్వరగా చేయాలంటే నువ్వు నాతో ఉండాలి అని. అలాగే లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ అలాగే చేస్తారు. అట్లాగే ఒక భర్త చనిపోయిన స్త్రీకి అత్తగారింట్లో ఆస్తుల వివాదాలు ఏమన్నా వచ్చినాయి అనుకోండి, ఆమె తరఫు బంధువుల్లో ఒక అతను కానీ ఇటువైపు బంధువుల్లో ఒక అతను కానీ ఆమెకి తోడున్నట్లుగా నటించేసేసి ఆ ఆస్తి తీసుకునేలాగా చేసి దాన్ని కొట్టేయాలని చూసేవాళ్ళు ఉంటారు. ఇవి మనకి ఎంత బాధ అనిపిస్తాయి అంటే ఆమె నిజంగా ఎంత బాధలో ఉంటుంది. ఓ పక్కన బాధ్యతలు ఉంటాయి, పిల్లల బాధ్యతలు ఉంటాయి. వెరసి జరిగేది ఏంటి అంటే అసలు నాకు నిజంగా భర్త చనిపోయిన దానికంటే కూడా ఈ చుట్టూ వాళ్ళు పెట్టే హింస చాలా భయానకంగా ఉంటుంది. ఈ విషయంలో ఇలాంటి ఏ మహిళ అయినా సరే ధైర్యంగా నుంచోవాలి. ఒకవేళ పోలీసే అలా ప్రయత్నం చేస్తే కంప్లైంట్ ఇవ్వాలి. అంటే ఇది ఒక నిశ్శబ్దం, మాట్లాడకుండా ఉండటం అనేది నిశ్శబ్దాన్ని మట్టుకు బద్దలు కొట్టాల్సిందే. మహిళలు ఈ విషయంలో ఖచ్చితంగా ధైర్యంగా ఉండాల్సిందే. ఒకవేళ వాళ్ళకి ఎవరన్నా అంటే ఇష్టపడ్డారనుకోండి, అది వాళ్ళ ఛాయిస్. అవతల ఇంకొకరికి భర్త అవ్వకపోతే వీళ్ళు ఒక ఛాయిస్ తీసుకుంటే ఇది వీళ్ళ ఛాయిస్, తప్పేం కాదు అది. అసలు వీళ్ళు ఏదో అవసరంలో ఉన్నట్టు, చాలా బాధల్లో కొట్టుమిట్టాడిపోతున్నట్టు, భర్త లేక వీళ్ళు ఏదో అల్లాడిపోతున్నట్టు వాళ్ళు వచ్చేసేసి ఏదో ఉద్ధారకుల్లాగా వచ్చేసే వాళ్ళని ఒక కంట కనిపెడుతూ అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి కానీ, లేకపోతే నలుగురు మధ్యలో పెట్టి మాట్లాడడానికి కూడా మహిళలు వెనకడుగు వేయకూడదు. కానీ ఒక్కసారి ఓపెన్ అప్ అయ్యారు అంటే ఇంకా వాళ్ళ జోలికి ఎవరు రారు. అమ్మో ఈవిడితో కష్టం, ఈవిడితో జాగ్రత్త. అందుకే మనం ధైర్యంగా మనసులో ఉండటమే కాదు, ఆ ధైర్యంగా ఉన్నట్లు ప్రపంచానికి చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు రోజా ఇలా మాట్లాడేది, మీనా ఇలా మాట్లాడింది కదా, ఇంకా ఈవిడ మీద ఏమన్నా స్ప్రెడ్ చేయాలి అంటే ఆలోచిస్తారు ఒక నిమిషం. ఆ పరిస్థితి ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.